యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు నేతలను కూడా ఈ గెలుపు అంచుల్లో దగ్గరలో లేని స్థానాలనే కేటాయించారు. ఇది యాదవ సామాజిక వర్గాన్ని బలి చేసే అంశమే అనేది కూడా ఒకటి. ఇప్పుడు నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 30 సంవత్సరాలు రాజకీయాల్లో దగ్గర ఉండి, అంటే ఒక యాక్టివిస్ట్గా వచ్చి, ఒక కార్యకర్తగా వచ్చి, ఒక నాయకునిగా తయారైన నేను అదే చెప్తున్నా. ఇవాళ ఏ సామాజిక వర్గమైనా కానీ ఒక నేషనల్ పార్టీ, ఇలా బీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ గతంలో. ఇవాళ అలాంటి పార్టీ ఒక సామాజిక వర్గంలో ఒక నాయకుడిని గుర్తించిందంటే అది చాలండి. దాని తర్వాత మనం అన్ని అజంప్షన్ చేసుకోవడం అనేది అది వేరే విషయం. ఇవాళ మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. ఇదే యాదవ్ సామాజిక వర్గంలో ఒక కాంగ్రెస్ నుంచి గతంలో నిల్చోబెట్టిండ్రు అంజన్ కుమార్ యాదవ్ గారు. మరి ఆయన గెలవలేదా? ఆ రోజు దత్తాత్రేయ మీద పోటీ చేసి అంజన్ కుమార్ యాదవ్ గారు గెలవలేదా? అంటే నేను ఏం చెప్తున్నా, ఉదాహరణకు చెప్తున్నా. ఏంది అనంటే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఏంది అనంటే, పార్టీలు మాకు గుర్తించే వరకే. ఆ గుర్తించిన తర్వాత మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఎట్లా ప్రజలలో దగ్గర అవుతాం, మా నాయకత్వ లక్షణాలు ఏ రకంగా మేము ఉపయోగించుకుంటాం, ప్రజలకు ఏ రకంగా మా నాయకత్వాన్ని గుర్తింపజేస్తాం, ఇవన్నీ మా మీద నిర్ధారమై ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏమంటే, నేను ఒక్కటి చెప్తా. కేసీఆర్ గారు మొన్న ఒక ఛానల్లో మాట్లాడిండు, రేపు పొద్దున మీ ఛానల్లో కూడా వచ్చి కూర్చొని మాట్లాడతారు. అది సందేశం కాదా? అది నా దగ్గరకు వచ్చి పాతనగరంలో వచ్చి కోటి దగ్గరనో, లేక పుత్లిపోడి దగ్గరనో, లేకపోతే మదీనా దగ్గర వచ్చి నిలబడి చెప్తేనే అది మనం తీసుకుంటామా? ఇప్పుడు సందేశం అనేది ఇప్పుడు మన మీడియా ద్వారా ఇస్తున్నాడు కదా, అదంతా నేనెందుకు తీసుకోవద్దు? అది నేనెందుకు తీసుకోవద్దు? అయితే నేను చెప్పేది ఏంటంటే, మీ ప్రశ్న ఒక్కటే సూటిగా చెప్తున్నా, మీరు దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. ఎందుకంటే మనము ఎన్నికలల్లో మొట్టమొదటి గుర్తింపు ఏంది అని అంటే అభ్యర్థిత్వం. నా అభ్యర్థిత్వాన్ని గుర్తించిండు, చాలా, అంతే. దట్స్ ఎండ్. ఇక నేను డెవలప్ చేసుకోవాలి. అది నాయకుడు ప్రతిసారి వచ్చి భుజం తట్టి చెప్పడు కదా, ఒక అవకాశం ఇస్తాడు, ఆ తర్వాత మనం డెవలప్ చేసుకోవాలి, అంతే. అయితే మీరు ఇది ఓటెంపాలయ్యే సీట్లు అని అంటే మాత్రం అది రాజకీయాలలో ఆ చర్చ ఉండదు, ఆ ఆలోచన కూడా ఉండదు.